ప్రసిద్ధిగాంచిన దేవస్థానం జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ఉంది. దానికి కోడూరు రాజేశ్వర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారండి. ఏదన్నా గుడికి ఇవ్వాల్సిన భక్తులు ఏమైనా విరాళాలు ఇవ్వాలన్నా గుడికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి వేసుకోవాలి ఎవరైనా. కానీ నిన్న రాజా గారు అడిగేది ఏంటంటే, అయ్యా రాజా గారు, మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నామని మీరు మా వాదించిన జ్వాలమ్మ గుడి గురించి, అది మా ఊరి గుడి, మీకేం తెలుసో నాకు తెలియదు. కోడూరు రాజేశ్వర్ గారు ఇచ్చిన వివరణ ఇది, ఒకసారి క్లియర్గా చూడండి మీరే. నేను వ్యక్తిగత ఖాతా వినియోగిస్తుంది వాస్తవం, రాజేశ్వర్ గారు ఇచ్చారు. దీంట్లో నిజమెంత, మరి ఎవరు వక్రీకరించారో మీరు ఒకసారి చూడండి. అంటే మీకు చైర్మన్ గారు ఎంత వాటాలు పంపించారో అది ప్రజలకి మాకు కొద్దిగా అనుమానంగా ఉంది, మీ మీద కూడాను. దీన్ని కూడా మేము చట్టపరంగా చూస్తాం, మా మీద అభియోగాలు పెట్టారు కాబట్టి. అదే రాజేశ్వరి గారు స్కానర్ పెట్టున్నారని చెప్పాము, అది అవాస్తవం అన్నారు. ఈ స్కానర్ తాలూకా ఇది మీరైనా స్కాన్ చేసుకోవచ్చు, ఎవరి పేరు వస్తుందో మీరు చూసుకోండి. దీంట్లో తప్పులు ఉంటే గౌరవనీయులైన ఎన్విరాన్మెంట్ శాఖ అధికారులు విచారణకు ఎందుకు వస్తారు, విచారణకు ఎందుకు ఆదేశిస్తారు, అది కూడా ఒకసారి గ్రహించాలి. మీరు దాని మీద ఎన్విరాన్మెంట్ వారు కూడా కోరుకోవాలి, చూడండి, గమనించండి. మీకు ఎంత స్వలాభం ఇస్తూ ఉంటే ఆ గుళ్ళో మీరు ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడారు, మేము చేసిన అన్యాయాలు దౌర్జన్యాలు ఏమన్నా ఉంటే మాకు ఖచ్చితంగా మీరు రుజువు చేయాలి. రుజువు చేయని పక్షం వల్ల గౌరవ రాజా గారికి తెలియజేసేది ఏమంటే, మీ మీద చట్టపరంగా ఎంత దూరం ఉన్నా మేము వెళ్తామని మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలియజేసంటే జిల్లా కార్యదర్శి గారు మూలం రమేష్ గారికి కూడా కోరుకునేది ఏంటంటే, అయ్యా మీరు ఒక సమస్య మీద వచ్చేటప్పుడు దీంట్లో నిజాలు తెలుసుకొని గౌరవమైన సీట్లో కూర్చొని మీరు వాళ్ళకి తెలియవలసిందిగా చేస్తున్నాం. వాళ్ళ మాటలని మీ పరువు భంగం కలుసుకోవాల్సిందిగా చేసుకోవద్దని మేము దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేము.